నిన్న మయన్మార్లో ఏర్పడ్డ భూకంపం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపన సృష్టించింది. అయితే ఈ భూకంపాలు ఎలా ఏర్పడతాయి, భూకంపాలు ఏర్పడ్డప్పుడు ఎలాంటి పరిణామాలను మనం గమనించవచ్చు, ఏ ప్రదేశాల్లో భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని మనం ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ భూకంపాలు ఎలా ఏర్పడతాయి, నిన్న మయన్మార్లో వచ్చిన భూకంపం అసలు సంభవించడానికి గల కారణాలు ఏంటి సార్? భూకంపాలు ఏర్పడడానికి ప్రధానంగా రెండు కారణాలు కలవు. ఒకటి ప్రకృతి సంబంధమైన కారణం, ఇంకోటి మానవ సంబంధమైన కారణాలు. ప్రకృతిపరమైన సంబంధాల కారణాలందు ప్రధానంగా ప్లేట్ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్ అండ్ వాల్కానిక్ ఎరప్షన్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. అండ్ మానవ సంబంధమైన కారణాలందు డ్యామ్ కన్స్ట్రక్షన్స్ అండ్ పర్టికులర్లీ ది హెవీ కన్స్ట్రక్షన్స్ ఇన్ ఫాల్ట్ జోన్స్, ద టెన్షనల్ ఫాల్ట్ జోన్స్. నిన్న జరిగిన భూకంపం మార్చి 28, 2025 నాడు మయన్మార్లో ఏర్పడిన భూకంపం. ప్రధాన కారణము ఈ ప్లేట్ మూమెంట్. ది ప్లేట్ అనగా భూగోళం మొత్తము చుట్టూ ప్రధానంగా 7 ప్రధాన అతిపెద్ద ప్లేట్లు కలవు. దానిపైనే మన ఖండాలు, ఆఫ్రికా అనేది ఒక ప్లేటు, నార్త్ అమెరికా అనేది ఒక ప్లేటు, సౌత్ అమెరికా అనేది ఒక ప్లేటు, యూరేషియా అనేది ఒక ప్లేటు, ఆస్ట్రేలియా అనేది ఒక ప్లేటు. సో ఇందులో ఒక ప్లేట్ వీటితో 7 ప్రధాన ప్లేట్లతో పాటు 15 నుంచి 20 వరకు మైనర్ ప్లేట్లు కూడా కలవు. అందులో ఫిలిప్పైన్స్, సౌదీ అరేబియా ప్లేట్ లాంటివి. సో ఈ ప్లేట్లు అనేది నిరంతరం కదలిక చెందుతూ ఉంటాయి. కారణము భూగోళం అనేది ప్రధానంగా 3 పొరల ద్వారా ఏర్పడింది. ఒకటి క్రస్ట్, మాంటిల్, కోర్. ఈ క్రస్ట్, మాంటిల్ మధ్యన ఒక లిక్విడ్ స్ట్రక్చర్ మాగ్మా అని ఉంటుంది. ఈ మాగ్మానే వాల్కానిక్ ఎరప్షన్ అప్పుడు అది బయటకు వచ్చినట్లయితే మనం లావా అంటాము. సో డ్యూ టు ది కన్వెన్షనల్ మూమెంట్ ఆఫ్ మాగ్మా మూమెంట్, కన్వెన్షనల్ దేర్ ఇస్ ఇన్సైడ్ ఎర్త్ లోపల కూడా మన అలల లాంటి, మన సముద్రపు అలల్లాగానే భూమి లోపల కూడా ఈ మాగ్మా పైన ఈ మాగ్మా అనేది అలల్లాగా కదులుతూ ఉంటాయి. దాంతోపాటు దానిపైన ఏర్పడిన ఈ ప్లేట్లు కూడా కదలిక చెందుతూ ఉంటాయి. సో దీనివల్ల ఇండియన్ ప్లేట్ అనేది నార్త్ సైడ్ మూవ్ అవుతూ యూరేషియన్ ప్లేట్కు టచ్ అయింది. సో దీనివల్లనే ఈ రెండు దగ్గరగా ఏర్పడి ఫోల్డెడ్ మౌంటైన్స్ ఏర్పడాయి, హిమాలయ ఫోల్డెడ్ మౌంటైన్స్. సో ఈ ఏర్పడిన వాటర్ ఎక్కడెక్కడైతే టచ్ అయితే ఈ ఇండియన్ ప్లేటు, యూరేషియన్ ప్లేట్ టచ్ అవుతుందో దీన్ని ఫాల్ట్ జోన్ అంటారు. సో నిన్న జరిగిన భూకంపం పర్టికులర్లీ మయన్మార్ భూకంపము సాగాంగ్ ఫాల్ట్ ప్రాంతంలో జరిగింది. ఈ సాగాంగ్ ఫాల్ట్ ప్రాంతంలో ఈ ఇండియన్ ప్లేట్ అనేది మూవ్ అవుతూ యూరేషియన్ ప్లేట్ కిందికి జరుగుతుంది. అదే స్ట్రైక్ స్లిప్ మోషన్. ఇది ఒత్తిడి ఏర్పడి ఒక్కొక్కసారి ప్లేట్లు అనేది స్లిప్ అవుతాయి. సో దీన్నే స్ట్రైక్ స్లిప్ మోషన్ అంటారు. సో దీనివల్ల ఎర్త్కేకు అక్కడున్న తీవ్రత, భూమి స్లిప్ అయ్యి భూకంపనలు ఏర్పడినాయి. దీన్నే ప్రకంపనలు ఏర్పడినాయి. దీనివల్లనే మన నిన్న జరిగిన మయన్మార్ భూకంపం ఏర్పడింది. అంటే సార్, ఇప్పుడు ఈ భూకంపాన్ని రెక్టర్ స్కేల్ పైన అంటే ఒక పర్సంటేజ్లో మనం కొలవడం జరుగుతుంది కదా, అంటే ఎలాంటి పరిణామాలు మీరు పరిగణలోకి తీసుకొని ఈ తీవ్రత అనేది కొలుస్తారు సార్? సో దాదాపుగా 5 రెక్టర్ స్కేల్పై 5 పైన భూకంపం వస్తుందంటే అది తీవ్రమైన భూకంపమే పరిగణించవచ్చు. 7 పైన 5 వస్తే అతి తీవ్రమైన ప్రకంపనలు. సో నిన్న జరిగిన భూకంపం అతి తీవ్రమైనదే. ఈ మయన్మార్ అనేది ఫాల్ట్ జోన్, సాగాంగ్ ఫాల్ట్ జోన్లో అది ఎప్పటి నుంచో భూకంపాలు ఏర్పడుతూనే ఉన్నాయి. 1930లో బాగో ప్రాంతంలో ఏర్పడినాయి, ఇదే మయన్మార్లో. అక్కడ పురాతన బౌద్ధ ఆలయాలు దెబ్బతిన్నాయి. అండ్ 2016లో కూడా ఏర్పడింది. 2016లో 6.8 రెక్టర్ స్కేల్లో ఏర్పడింది. అదే 1930లో 7.3 అత్యంత ప్రాణ నష్టం ఏర్పడింది 1930లో. నిన్న జరిగిన భూకంపము దాదాపు 7.7 రెక్టర్ స్కేల్పై 7 తీవ్రత ఏర్పడింది. ఇది అతి తీవ్రమైనది. అందుకనే ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో, భవిష్యత్తులో కూడా అదే ప్రాంతంలో గత 10 నుంచి 15 సంవత్సరాలు టైం పీరియడ్ పెట్టుకున్నట్లయితే అతి తీవ్రమైన భూకంపాలు ఏర్పడే అవకాశం ఉంది. అదే ప్రాంతంలో ఇంకా భవిష్యత్తులో అతి తీవ్రంగా ఏర్పడతాయి. దాదాపు 8 పైన జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి పెరుగుతూనే ఉంటుంది రెక్టర్ స్కేల్లో, ఎందుకంటే నార్త్ మూమెంట్ అనేది జరుగుతూనే ఉంది. ఇంకా ఇదే విధంగా ఈ మూమెంట్ ఈ ప్లేట్ మూమెంట్ కారణం వల్లనే ఆఫ్రికా అనేది కూడా 2 ఖండాలుగా చీలబడుతుంది. ఒక భాగం మళ్ళీ ఇండియన్ ప్లేట్కి వచ్చి టచ్ కాబోతుంది.
అవుతుంది. సో ఇది వెస్టర్న్ ఘాట్ ప్రాంతంలో ఇంకా ఒత్తిడి ఏర్పడి భవిష్యత్తులో ఇండియాలో కూడా ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఇండియన్ ప్లేట్స్ ఎక్కడైతే ఈ ప్లేట్స్ టచెస్ ఉన్నాయో ఎక్కడ ప్లేటు కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటారు, డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటారు. సో ఈ what is parallel movement of plates. So the entire plate touches one plate to another plate. Wherever it touches, there is a transition belt which is more prone to earthquakes. అంటే ఇప్పుడు ఇండియాలో కూడా భూకంపాలు వచ్చే అంటే అవకాశాలు ఉన్నాయి అంటారు కదా, అంటే ఎన్ని సంవత్సరాల్లో భూకంపాలు రావచ్చు, అంటే ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల్లో భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇండియాలో మన రీసెంట్గా వచ్చిన ములుగు భూకంపం అయితే 5.3 రిక్టర్ స్కేల్పై వచ్చింది. అండ్ మహబూబ్నగర్లో కూడా ఆ తర్వాత మహబూబ్నగర్ దగ్గరలో కూడా భూకంపం వచ్చింది 3.8 సంథింగ్. సో ఇట్ ఈస్ మైనర్ ఎర్త్క్వేక్స్ ఓన్లీ ఇన్ తెలంగాణ. బట్ భవిష్యత్తులో అంటే ఇట్స్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. మన లైఫ్ స్పాన్ సరిపోదు, కొన్ని తరాల తర్వాతనే జరుగుతుంది ఎర్త్క్వేక్స్. కాకపోతే ఎర్త్క్వేక్స్ నార్థన్ హిమాలయన్ బెల్ట్ వేరెవర్ ది జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎంటైర్లీ మోర్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్. అండ్ ది ఎంటైర్ నియర్ బై హిమాలయన్ స్టేట్స్ అనేది ఎర్త్క్వేక్స్ అనేది ఇంపాక్ట్ అవుతూనే ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం ఎర్త్క్వేక్స్ ఇంపాక్ట్. మొన్న తెలంగాణలో వచ్చిన భూకంపంలో అయితే ఇట్లాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎలాంటి భవనాలు కూడా కూలిపోవడం జరగలేదు. అంటే ఇప్పుడు మయన్మార్లో వచ్చిన భూకంపానికి ఇక్కడ వచ్చిన భూకంపానికి ఏమైనా తేడాలు ఉన్నాయా సార్? మన తెలంగాణలో ఆస్తి ప్రాణ నష్టం ఏర్పడకపోవడానికి కారణం ప్రధానంగా తెలంగాణ అనేది దక్కన్ ప్లాట్యూ మీద ఏర్పడింది. దక్కన్ ప్లాట్యూ అనేది ఈ బెసాల్టిక్ లావా లేయర్స్ ఒక పొరలతో కూడుకొని దానిపైన తెలంగాణ ఉన్నాం మనం ఉన్నమాట. సో మనం భూభాగం అనేది గట్టి ప్రాంతం, అక్కడ భూభాగం అనేది మెత్తటి ప్రాంతం. సో దానివల్ల ఎర్త్క్వేక్ నేచర్ ఆఫ్ ది సాయిల్ ఆల్సో ది ఇంపాక్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ విల్ రిజల్ట్. మన భారత్లో ఒకవేళ భూకంపాలు సంభవించే ప్రమాదం ఉంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా దాని తీవ్రత ఉంటుంది, ఏ ప్రాంతాలకు సంభవించే అవకాశం ఉంది సార్? భారతదేశంలో తీవ్రత అంటే నేను చెప్పాను కదా, హిమాలయన్ ప్రాంతం ఆక్రమించుకున్న స్టేట్స్లో అనుక్షణము భూకంపాల తీవ్రత ఏర్పడుతూనే ఉంటుంది. ఈ భూకంప మండలాలుగా విభజించబడ్డాయి దాదాపుగా భారతదేశంలో. ఈ ప్రధానంగా మనమైతే తక్కువ భూకంప తీవ్రతల ప్రాంతంలో కలిగి ఉన్నాం తెలంగాణలో. సో నార్థన్ ఇండియా ఇట్ విల్ ఎఫెక్ట్ మోర్ ఎర్త్క్వేక్ ఇంపాక్ట్స్. అంటే భవిష్యత్తులో భూకంపాలు అంటే వచ్చే ముందే వాటిని కనుగొనేటువంటి టెక్నాలజీ ఏమైనా డెవలప్ అయి ఉందా? అంటే ఎలా మనం వాటిని గుర్తించవచ్చు, ప్రాణ నష్టం నుండి కూడా మనం కాపాడుకోవచ్చు సార్? భవిష్యత్తులో ఇప్పుడు ప్రజెంట్ మనకు అదే సాగాంగ్ ఫాల్ట్లో మనకు 1930లో ఏర్పడింది, 2016లో ఏర్పడింది. ఇంకా 10-15 సంవత్సరాల తర్వాత కూడా అనుక్షణం ఎర్త్క్వేక్స్ ఏర్పడుతూనే ఉంటాయి. సో అక్కడ అతిపెద్ద భవనాలు కట్టడాలు నిర్మించకపోవడమే ఉత్తమం. లేకపోతే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరుగుతూనే ఉంటుంది. సో మనం భవిష్యత్తులో ముందే ప్రిడిక్టెడ్ అనేది ఆల్రెడీ ఇంపాక్ట్ రిజల్ట్స్ విచ్ ఆర్ హ్యాపెన్ ఆల్రెడీ ఎర్త్క్వేక్స్ జోన్స్. సో విచ్ బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఎస్టిమేట్ దట్ ఫ్యూచర్ ఎర్త్క్వేక్స్ ఆల్సో. అంటే మీరు ముందుగా ఒక మాట అన్నారు, ఏంటంటే డ్యామ్స్ నిర్మించడం వల్ల ఈ భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందన్నారు. అంటే దాని మూలంగా భూకంపానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది? అసలు డ్యామ్స్ నిర్మించడం వల్ల భూకంపాలు ఎలా సంభవిస్తాయి? డ్యామ్స్ పర్టికులర్లీ ట్రాన్సిషన్ బెల్ట్ ఫాల్ట్ జోన్ ఏరియాలో డ్యామ్స్ నిర్మించినట్లయితే ఆ ఫాల్ట్ జోన్ అనేది అనుక్షణము కదలిక జరుగుతూ ఉంటుంది. ఒత్తిడి ఏర్పడి ఒక్కోసారి ఆ ప్లేట్లు అనేది ఫ్రాక్చర్ ఏర్పడి సో ఇంటెన్సిటీ అనేది ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మనము నేచురల్గా ఫోర్స్ ఇచ్చినట్లయితే మన మ్యాన్మేడ్ ఫోర్సు నేచురల్ బౌండరీ ట్రాన్సిషన్ బెల్ట్ మీద ఇచ్చినట్లయితే ఒత్తిడి ఏర్పడి అక్కడ ప్లేట్స్ అనేది ఫ్రాక్చర్ ఏర్పడి ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద డ్యామ్స్ ట్రాన్సిషన్ బెల్ట్ కట్టకపోవడం అవుతాము, దానివల్ల ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కాళేశ్వరాన్ని మనం అనుకుంటున్నాం కదా, ఈ కాళేశ్వరం మూలంగా ఏదైనా ఎర్త్క్వేక్స్ లాంటివి సంభవించే ప్రమాదం ఏమైనా ఉందా? లేదు, కాళేశ్వరం అనేది అంత పెద్ద మనము ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందే, మన ఎంటైర్ తెలంగాణ ఇట్ ఈస్ వెరీ సెక్యూర్. We are on the Deccan Plateau, which is made of with basaltic lava. So lava means it's a solidified lava, rocky structures. So manaku Kaleshwaram impact anedi nothing. We can construct more dams in Telangana, nothing will impact in Telangana. No earthquakes will come due to that Kaleshwaram project.
ఇది మనకు ఆయన వారు చెప్తున్నది. అంటే తెలంగాణ ప్రాంతానికి మాత్రం భూకంపాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అంటే ఎక్కువగా ఇది టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే మూవ్ అవుతున్నాయో దాని మూలంగానే ఈ భూకంపాలు సంభవిస్తున్నాయని, ఇవి ప్రతి 10 నుంచి 15 సంవత్సరాలకు ఒకసారి కూడా భూకంపాలు సంభవించే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువగా భూకంపాల తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉందని ఆయన చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని, తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండడం వలన ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకవేళ కదిలినా కూడా తెలంగాణ ప్రాంతాలకి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నీరజ్తో జగన్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి.